ఈ కడపలో ఒక 4 రోజుల క్రితము జరిగిన ఈ సంఘటనని మా కుటుంబానికి అంటగడుతూ చాలా మంది రోడ్ల మీదకి ఎక్కినారు. 2 వ్యక్తుల మధ్యన జరిగిన డిస్ప్యూట్ లో మా తెలుగుదేశం పార్టీకి గాని మా కుటుంబానికి గాని ఏ విధమైన సంబంధం లేదు అని గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను. 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరం కాలంలో ఎంతో మంది గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీల మీద, ఆర్థిక నేరాల మీద, డబ్బుల పంచాయతీల మీద, భూ వివాదాల మీద రావడము వస్తున్నారు. ప్రతి ఒక్కరికి క్లియర్ గా చెప్తున్నాను, డబ్బు పంచాయతీలో, భూ పంచాయతీలో, భూ వివాదాల్లో నేనైతే దిగను, నాకు సంబంధం లేదు. మీ 2 వ్యక్తుల మధ్య జరిగిన పంచాయతీలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మా కుటుంబము ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి చెప్తున్నాను. నిన్న కూడా పులివెందుల నుంచి ఒకరు ఫోన్ చేసి నేను చెప్పాను, ఐఎమ్ సారీ అక్క, మేము ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు, మేము ఇలాంటి వాటిలో దిగలట్లేదు అని పెద్ద పార్టీకి సంబంధించిన వ్యక్తి చెల్లెలు మాట్లాడింది. అది మీ విధానం లేమో థ్యాంక్ యూ అని చెప్పి పెట్టేశారు. చాలా క్లియర్ గా ఉంది. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క గ్రీవియన్స్ లో భూ పంచాయతీలు కానీ డబ్బు పంచాయతీలు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ అలాంటివి జరగవు అని చెప్పి పంపిస్తా ఉన్నాం. ఈ రోజు ఎవరో 2 వ్యక్తుల మధ్య జరిగిన వాళ్ళిద్దరి మధ్యన జరిగిన డిస్ప్యూట్ మాకు అంటించాలంటే దాన్ని చూస్తూ ఊరుకుండే పరిస్థితి మాత్రం లేదని తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, 2 పార్టీలు వాళ్ళ మధ్యన డిస్ప్యూట్ ని ఎస్పీ గారు గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని, కలెక్టర్ గారు గాని పూర్తిగా విచారణ చేసి 2 మీద యాక్షన్ తీసుకోమని సందర్భంగా అడుగుతున్నాను. ఎవరైనా కానీ అర్ధరాత్రి పూట దాడి చేయడం తప్పు, భూములను ఆక్రమించుకోవడం కూడా తప్పు. సామాన్యులు ప్రశాంతంగా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు సెక్యూర్డ్ గా ప్రశాంతంగా బతికే విధంగా ఈ కడపను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా గత ప్రభుత్వ ఛాయలు ఉన్నాయనుకొని కొంతమంది దారి తప్పి లైన్ తప్పి ప్రవర్తిస్తా ఉంటారు. అలాగనే నిన్న ధర్నా చేసిన పెద్ద మనుషులు, నేను ఇది క్లియర్ గా చెప్పదలుచుకుంటున్నాను, ఈ రాష్ట్రంలో గాంజా గురించి గాని డ్రగ్స్ గురించి గాని పెద్ద ఎత్తున గలమెత్తి పోరాడుతున్న వ్యక్తిని నేను. ఛాన్స్ దొరికిందని చెప్పి నన్ను అనే అవకాశం ఇక్కడ లేదు, నాకు అవినీతి ఆరోపణలు లేవు, ఎమ్మెల్యే గారి మీద వేలుపెట్టి చూపడానికి ఏమీ లేదని సందట్లే సరే మీద అందరూ రోడ్ల మీదకి వచ్చి గాంజాని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే గారని మాట్లాడుతున్నారు. నేను చాలా స్ట్రిక్ట్ గా చెప్తా ఉన్నాను, ఇలాంటి మాటలు రెండోసారి మాట్లాడకాకండి. ఈ కడపలో గాంజాకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ప్రతి ఒక్క కంప్లైంట్, ఎక్కడ ఏ సామాన్యుడు కానీ నాకు ఒక వీడియో కానీ ఒక కంప్లైంట్ కానీ నాకు వాట్సాప్ కాల్ కానీ చేస్తే దాని వెంటనే స్పందించి ఈగల్ టీం హెడ్ కు పంపిస్తున్నాను. నేను వీటిని మీరు నన్ను గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాను. ఏం చేస్తున్నారు ఈ ప్రజా సంఘాలన్నీ ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి?